హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ప్రజెంట్ టైం అయితే 2 అయితే అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఒక లొకేషన్కి అయితే వెళ్తున్నాం. లొకేషన్ ఇన్ ద సెన్స్ డ్యామ్, ఒక డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ డ్యామ్ పేరు వచ్చేసి మోర్ధన డ్యాము ఏదో వస్తుంది. నేను ఒకేసారి చూసిన అంతే పేరు. సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తా లొకేషన్ పేరు, ఓకేనా? సో అది వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్స్, 55 లోపలే అనుకుంటా. ఎస్. సో రూట్ ఎట్లా అంటే ఎట్లా మొగిలి ఉంది చూసినారా, మొగిలి దగ్గర లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకొని అక్కడ నుంచి నాకు కూడా తెలీదు, మ్యాప్స్ పెట్టుకోవాల్సిందే. సో మ్యాప్స్ వచ్చేసి వెనకాల బైక్లో వచ్చే వాళ్ళు పెట్టుకుంటున్నారు, ప్రకాష్ వాళ్ళు. సో వాళ్ళని పెట్టమన్న మ్యాప్స్. యాక్చువల్లీ నేను ఎత్తుకుందాం అనుకున్నా మ్యాప్స్ ఫోను, బట్ వాళ్ళు వద్దని వేసినారు. ఇంకొకటి అట్లా కూడా వెళ్ళచ్చు. ఎట్లా అంటే గుడియాతము అట్లా సైడ్ నుంచి, వేలూరు సైడ్ నుంచి. యాక్చువల్లీ మనం ఇప్పుడు వెళ్తాం తమిళనాడులోకి. సో అది వచ్చేసి ఆ లొకేషన్ ఉండేది కూడా తమిళనాడులోనే. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 55 లోపలే ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే బెంగళూరు హైవే ఎక్కేసినామంటే ఒకే రూట్ మొగిలి వరకు ఈజీగా టైం పట్టేటట్టే ఉంది. అక్కడ నుంచి నేను చూసిన మ్యాప్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు కొంచెం టైం పట్టేటట్టే ఉంది. కొంచెం ఎండలో స్టార్ట్ అయినా, నాది కాదు లేటు, వాడిదే ప్రకాష్దే లేటు. యాక్చువల్లీ నేను 1 అవర్ ముందే రెడీ చేసి ఉన్నా, బట్ వాడు వచ్చేకి లేట్ అయిపోయింది. బాగుంటుంది లొకేషను. అండ్ ఇంకొకటి వాటర్ ఫ్లో కూడా కొంచెం ఎక్కువ ఉందంట. ఇంకా వెళ్ళేసి చూసుకుని వద్దాము, బోర్ కొడుతుంది అనేసి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చూడండి హెవీ ఉంది వాటర్ ఫ్లో. నాది మీకు చెప్పడం మర్చిపోయినా, హార్స్లీ హిల్స్లో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. అసలు ఏమైందంటే ఇక్కడ స్పీడోమీటర్కి ప్రొటెక్షన్గా ఉంటుంది అనేసి బెంగళూరు నుంచి ఒకటి తెప్పించుకున్నా కదా. సో అదైతే బాగానే ఉంది, అది బాగుంది. బట్ దాని వెనకాల లబ్బర్స్ వస్తాయి కదా. సో ఆ లబ్బర్స్ పోయినాయి. దాన్ని ఎట్లా వేయాలి ఏందో నాకు అర్థం కాలే. ఫస్ట్ థింగ్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఇట్లా ఒక బాక్స్ లాగా వస్తుంది కదా అది. సో ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ, బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా అదేమది ట్యూబ్ లాగా వేస్తాం దానికి, షేక్ అవ్వకుండా. అదేమైందంటే ఆ ట్యూబే తెగిపోయింది. మనం ఎక్కువ ఆఫ్ రోడింగ్ కొట్టాం కదా, సో వైబ్రేషన్ వల్ల ఎట్లా అది తెగిపోయి ఉంటుంది మ్యాక్సిమము. సో అదైతే బాగుంది. సో ఆ ప్రొటెక్షన్ ఉంటుంది కదా, సో అదైతే బాగుంది. బట్ ఆ ట్యూబులు పోయినాయి. దాన్ని ఎట్లా వెళ్ళింది ఏం అర్థం కాలేదు. రబ్బర్ బ్యాండ్ చేస్తే కూడా అది ఊడిపోతాయి 100%, దాంట్లో డౌటే లేదు. చూడాలి. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసి ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. సో యాక్చువల్లీ ఇప్పుడు రాంగ్ రూట్లో అయితే వచ్చేసినాం. రాంగ్ రూట్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే, సో మొగిలికి వెళ్ళే దారి అది. సో అక్కడికి ఫస్ట్ ఏం చూపించిందంటే ఇక్కడ వచ్చి టర్నింగ్ తీసుకోమని చూపించింది, లెఫ్ట్ డైవర్షన్ మాకు. బట్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది, ఏందో ఇది ఏం అర్థం కాదా. సో ఇప్పుడు వచ్చేసి ఆ హైవే అంటానా. సో అక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ కింద రైట్ తీసుకోమంటుంది. చూద్దాం, అక్కడైనా పోయి చూద్దాం. యాక్చువల్లీ మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి తమిళనాడు. మన ఏపీ కాదు, అది తమిళనాడు అంట. సో ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర కింద ఫ్లైఓవర్ వస్తుంది కదా, ఫ్లైఓవర్ తీసుకొని ఇట్లా ఆ పక్క విలేజ్లో నుంచి వెళ్ళమని చూపిస్తుంది సర్వీస్ రోడ్. యాక్చువల్లీ ఇంతసేపు పైన అట్లా వెళ్ళిపోయినాం. యాక్చువల్లీ ఇట్లా తిరిగి ఉండాలి, లేదంటే అట్లా వచ్చేసి ఉండాలి, లేదంటే ఇక్కడ ముందర ఉంది కదా, సో ముందరే అట్లా తిరిగేసి ఉండాలి. మేము ఆ రెండూ చేయలేం. నేనేమనుకున్నానంటే, నాకు మ్యాప్స్లో మొగిలి అని చూసి, సర్లే మొగిలి అంటే నాకు తెలిసి మొగిలి లోపల నుంచి వెళ్తుందేమో రూటు అనుకున్నాను నేను. నా ఏడో ఒక 30 కిలోమీటర్ల డ్యామ్ ఏదో ఉందంటే, మోర్ధన ఏం పేరు ఏమైందండి? డ్యామ్ తమిళనాడు మోర్ధన డ్యామ్. ఆ తమిళనాడులో ఉందా డ్యామ్? అది ఎంత దూరం ఈ నుంచి? ఇట్లా కదా రూటు? సరే, థ్యాంక్స్ తాత. రా, చూసుకొని ఎక్కు తాత, తగులుతుంది. చిత్తూరే. ఆ డ్యామ్ చూసేదానికి పోతున్నాం మేము. అదే నాకు డౌట్ వచ్చింది. సింగిల్ లేన్ ఉంది కాబట్టి మనకు కొంచెం టైం ఎక్కువసేపు చూపించింది మ్యాప్స్లో. బట్ తాతను అడిగితే కన్ఫర్మ్ చేసినాడు. సో ఎనీవేస్ తాతకు కొంచెం లిఫ్ట్ ఇచ్చేసి ఇంకా అటు నుంచి అంటే వెళ్ళిపోదాం మనము. మ్యాప్స్ ఉందిలేండి, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది కదా ఇట్లానే రూట్ అనేసి. ఇంకా నో ఇష్యూస్ విత్ దాట్. ఆ తమిళనాడులోనే కదా ఉండేది. 1 కిలోమీటర్ కానీ ఇట్లోనే ఉంటే అది మన ఏపీలోనే ఉంటుంది కదా. జస్ట్ 1 కిలోమీటర్ అటు ఇటు తేడా అంట.
1 కిలోమీటర్ అటు పక్క తమిళనాడులో ఉందంట మూర్ధన డ్యాము. తాత చెప్తున్నాడు. సరే ఓకే తాత. పాపం ఆ టాప్ ర్యాక్ ఫిక్స్ చేసిన వల్ల ఆయన వల్ల ఎక్కి దిగను కాలేదు. సో ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉందంట. నేను ఏదో 10-12 ఉంటుందేమో అనుకున్నా. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో బంగారపాలెం ఇటుపక్క, పలంనేర్ ఇటుపక్క మధ్య రూట్ ఇది. మధ్యలో ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఐ మీన్ బంగారపాలెంకి ముగిలికి మధ్యలో ఒక హైవే కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. హైవే అనే వస్తుంది నాకు. బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ కింద ఫ్లైఓవర్ వస్తుంది. సో బ్రిడ్జ్ కన్నా కొంచెం బ్యాక్ సైడ్ ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చేసినాం మేము. సో లొకేషన్ చూడండి, క్రేజీ అంటే క్రేజీ. టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, వెనకాల కొండలు, ఇటుపక్క కూడా సేమ్ అంతే. టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, కొండలు, మొత్తం చుట్టూ కొండలు. అక్కడ చూడండి కొండలో ఇల్లు ఉంది. అక్కడ పైన ఇల్లులు ఉన్నాయి. ఆడ భలే ఉంటుంది ఆ ఇంట్లో నుంచి బయట చూసే వ్యూ. ఉన్నట్టుండి సడన్గా ఏదో హైవే అయితే ఎక్కినాము. హైవేనా ఇది? అట్టనే ఉంది. సో నన్ను అడిగితే నేనేం రికమెండ్ చేశానంటే, ప్రశాంతంగా మ్యాప్స్ని గిప్స్ని నమ్ముకోకుండా జస్ట్ మ్యాప్స్ పెట్టుకోండి. సేఫ్టీ పర్పస్ మ్యాప్స్ అయితే పెట్టుకోండి. బట్ మ్యాప్స్ని చూసేటప్పుడు ఆ రూట్ వెళ్తారు కదా, ఫాలో అవుతారు కదా, అక్కడ ఉండే లోకల్స్ని కూడా ఒక్కసారి కన్ఫర్మేషన్ చేసుకోండి వెళ్ళే రూట్ కరెక్టా కాదా అనేసి. సో అక్కడ ముందు స్కూటీ వెళ్తాను కదా, సో ఆ అన్న వాళ్ళని మేము మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్నాం. సో మేము అటు సైడ్ వెళ్తాం రండి అన్నారు. సో అందుకే వెళ్ళిపోతాం అన్నమాట. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం, డ్యామ్ దగ్గరికి. అక్కడ చూసుకోవచ్చు పక్కన ఇదిలాగా పోతుంది, ఒక వాటర్ ఫ్లో పోతుంది చిన్నది. డెఫినెట్లీ డ్యామ్ దగ్గర ఫ్లై చేస్తాడు డ్రోను. అండ్ ఇక్కడ కూడా ఫ్లై చేస్తాను. ఎక్కడైనా మంచి లొకేషన్ చూసుకొని అక్కడ కూడా ఫ్లై చేస్తాను 100%. నేను లిటరల్లీ అసలు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొచ్చిన డ్యామ్ చూద్దాం అనేసి. బట్ ఆ డ్యామ్కి వెళ్ళే దారే నన్ను అసలు చేంజ్ చేసింది. అబ్బా బాబా 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 సూపర్ ఉంది అసలు. వర్త్, 100% వర్త్ వర్మ ఈ ప్లేస్ మాత్రం. డెఫినెట్లీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు. ఇదేంది డ్యామ్ గేట్స్ క్లోజ్లో ఉన్నాయి. సారీ డ్యామ్ గేట్స్ అంటే డ్యామ్కి ఎంటర్ అయ్యే గేట్. బండి సైడ్ లాక్ చేసేం నో ప్రాబ్లం కదా. ఇక్కడ చూడాలి మన బండి పడుతుందో పట్టదో అదే డౌట్ ఫస్ట్ థింగ్. ఎస్ ఈజీగా పట్టిపోతుంది అనుకోండి. సో వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మెయిన్ థింగ్ మీరు ఏ వస్తువు అయితే మీతో తీసుకొని వస్తారో అది జాగ్రత్తగా మీరే చూసుకోవాలి. ఇక్కడ అసలు ఎవ్వరు పట్టించుకోరు, చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. సో దాన్ని బట్టి అర్థమైంది ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏమనేసి. అబ్బా 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 అసలు ఓరి నాయనో బా అసలు 100% వర్త్ అబ్బా ఇది లొకేషన్. అంటే అవసరం లేదు, మనం డ్రోన్ కావాలంటే అన్నీ పంపించుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏం లే, జస్ట్ కింద నుంచి అట్లా వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసి అక్కడ బైక్స్ 2 బైక్స్ అక్కడ పెట్టేసి మంచిగా బ్యాక్గ్రౌండ్లో మనకి ఇది పడుతుంది, డ్యామ్ పడుతుంది. సో ఇక్కడ నుంచి ఇది ఈ వాల్ కవర్ అయిపోతుంది. అసలు రీల్స్లో చూసేదానికి రియల్గా చూసేదానికి చాలా అంటే చాలా తేడా ఉంది అబ్బా. ఇదిగోండి బా 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 బా. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఇంతసేపు అక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడ వెళ్ళేసి డ్రోన్ ఫ్లై చేసి కొద్దిసేపు ఫొటోస్ తీసుకొని అన్నీ చేసుకున్నాము. అట్లా నుంచే ఇట్లా కిందకి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అక్కడికి వెళ్ళని కూడా దగ్గరకు కూడా వెళ్ళొచ్చు, బట్ కొంచెం రిస్క్ అనిపించింది, అందుకే నేను చేయలే. ఎనీవేస్ డ్రోన్ షాట్స్ ఎట్లున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకేంలే, వచ్చిన దారినే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడమే అది. ఎనీవేస్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ 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 బాయ్.